వెల్కమింగ్ యూ టు ద వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ మదర్ ది ఎడ్యుటైనర్. ఈ వీడియో దేని గురించి చెప్తాను వినండి. మ్యాథ్స్ గురించే. అంటే స్కిప్ చేసేకండి, ఫస్ట్ వినండి. మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటాం కదా, భయపడకుండా చిన్న కథ చెప్పుకుందాం సరదాగా. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఒక పెద్ద రాజ్యం ఉంది తనకి. నీట్గా అందరినీ సస్యశ్యామలంగా పరిపాలించేవాడు, అంటే ఏ కష్టాలు రాకుండా పరిపాలించేవాడు. అయితే ఆ రాజుకి ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురు ఏంటంటే తనకి ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉంది. ఆర్ట్స్ ఇన్ ద సెన్స్ కళలు, ఆర్చరీ నేర్చుకోవాలని ఉండేది, హార్స్ రైడింగ్ ఇవి నేర్చుకొని బాగా ఆరితేరింది అన్నమాట. నేర్చుకోవాలని ఉండేది, నేర్చుకున్నది. నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఒక రాజ్యం అనగానే చాలా వరకు ఏంటంటే కొన్ని సముద్రపు టవర్స్ ఉంటాయి. అంటే సీ పోర్ట్స్లో ఎక్కువ ఏంటంటే ఈ కింగ్డమ్స్ కడుతూ ఉంటారు ప్రొటెక్షన్ గురించి. వీళ్ళు ఎవరైనా శత్రు రాజ్యాలు వస్తున్నాయా లేదని చూడడానికి ఏంటంటే వీళ్ళు టవర్స్ కట్టుకుంటారు ఆ సీ షోర్లో. ఆ టవర్స్ ఏంటంటే ఒకసారి రాణికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. రాణికి ఆ టవర్ మీద ఎక్కి చూడాలనిపించి, సముద్రపు అందాలు చూడాలనిపించి ఒకసారి ఏంటంటే ఎక్కిన తర్వాత ఏంటంటే చూసింది, చాలా హ్యాపీ ఫీల్ అయింది, మొత్తం అయింది. కాకపోతే ఏంటంటే ఒకసారిగా సడన్గా ఏమైందో తెలియదు, సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో ఒకసారి గాలి ఎక్కువయ్యి ఆ డోర్ లాక్ అయిపోయింది. ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ డోర్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోతే ఆ రాణికి, ఆ క్వీన్కి ఎలా బయటికి రావాలో తెలియలేదు. ఆ టవర్ ఇదే అనుకోండి సరదాగా, ఇదే ఒక టవర్ అనుకోండి. సో ఈ టవర్లో ఏంటంటే ఎక్కింది పైకి ఎక్కిన తర్వాత చూసిన తర్వాత ఈ డోర్ సడన్గా లాక్ అయిపోయింది. ఎలా బయట రావాలో తెలియట్లేదు. అప్పుడు ఏంటంటే హెల్ప్ అని అరిచినప్పటికీ ఎవరో రాలేదు. సడన్గా ఏంటంటే అక్కడ ఎవరో తిరుగుతున్నప్పుడు ఫిషర్మెన్ ఎవరో రాజుగారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత రాజుగారు ఏంటంటే కంగారు పడుతూ వచ్చారు అక్కడికి. రాజుతో పాటు ప్రజలు కూడా వస్తారు కదా ఏదన్నా జరిగినప్పుడు. వచ్చినప్పుడు ఏంటంటే రాజుగారు, ఆ కింగ్ ఏంటంటే ప్రజలకి ఆఫర్ చేశారనమాట. ఆ సెల్ టవర్ అనేది ఏంటంటే ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తుంది. సెల్ టవర్ అప్పుడుది కాదు. ఒకటే ఆప్షన్, ఆ రాణి బయట తీయాలంటే ఈ గోడన్న పగలు కొట్టాలి. అదొక్కటే ఆప్షన్ కనిపిస్తుంది ఆయనకి. పగలు కొట్టాలంటే అది బ్రేక్ చేయాలంటే ఆయన మనసు కొట్టలేదు. ఎందుకు? ఎప్పటి నుంచో వస్తుంది, వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుంది ఆ టవర్. దాన్ని పగలు కొట్టలేకపోతున్నారు. అప్పుడు పక్కనున్న మంత్రి ఉంటాడు కదా, రాజుకి మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రి సలహా ఇచ్చాడనమాట. ఈ సెల్ టవర్ హైట్ ఉంది కదా, ఆ హైట్కి మనం నిచ్చెన వేస్తే, అక్కడి నుంచి అన్న ల్యాడర్ ఒకటి వేస్తే ఆ ల్యాడర్ని పట్టుకొని ఎక్కి రాణి గారిని కింద దించేసి కదా అనుకున్నారు. అయితే ఆ ల్యాడర్ లెంత్ ఎంత ఉండాలో తెలియట్లేదు. ఇది హైట్ ఉంది, ఇక్కడి నుంచి ఇలా ల్యాడర్ వేయలేరు కదా, ఇలా ల్యాడర్ వేస్తే నించోదు కదా, సమ్ యాంగిల్తో, ఎంత యాంగిల్తో పెట్టాలి ల్యాడర్. సో ఈ లెంత్ ఎంతో తెలియకపోతే ఆవిడ ఎంత ఆలోచించినా సరే అర్థం కావట్లేదు రాజుకి. ఎంత చేయాలి, ఎలా అనుకుంటూ ఆలోచిస్తే ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్కి ఏంటంటే చిన్న ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే ఆ ల్యాడర్లు ఎంత చెప్తారో వాళ్ళకి 100 గోల్డ్ కాయిన్స్ ఇస్తానన్నారు. 100 గోల్డ్ కాయిన్స్ అనేసరికి పీపుల్ అందరూ ఏంటంటే ఆలోచించడం మొదలెట్టారు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఫైండ్ అవుట్ చేస్తూ కనుక్కున్నారు నెమ్మదిగా. ఒక ఫ్యామిలీలో 3 ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. ఆ 3 బ్రదర్స్లో ఏంటంటే ఒకడు బాగా ఎనర్జెటిక్, దేనికన్నా ముందుకు ఉంటాడనమాట. ఒకడేమో, రెండో బ్రదర్ ఏమో చాలా తెలివైనవాడు. మూడోవాడు కాము బట్ తెలివైనవాడు. కాముగా ఉండి అన్ని పనులు చేస్తుంటాడు అనమాట. సో వాళ్ళు 3 ముందుకు వచ్చారన్నమాట. ముందుకు వచ్చి ఒకడేమో కొన్ని చెప్పాడు. సార్ నా పేరు సైన్ థీటా, నేను హైట్ చెప్తాను, ఎలా కనుక్కోవాలో చెప్తాను అన్నాడు. అది ఏం చేశాడంటే ఫస్ట్ ఈ టవర్ లెంత్ ఎంతో చూశారు. చూసిన తర్వాత ఈ గ్రౌండ్లో కొంత దూరం నడిచాడు. నడిచిన తర్వాత ఈ పాయింట్ నుంచి తను అబ్జర్వ్ చేశాడనమాట ఆ హైట్ని. ఈ టవర్ యొక్క పాయింట్ని చూసి ఇది ఒక ల్యాడర్ లెంత్ ఎంత ఉంటే బాగుంటుంది, మరి ఆ హైట్ని ఎలా మెజర్ చేస్తామని అడిగారు. ఇది ఒక ల్యాడర్ అనుకోండి.
సో ఇది ఎలా మెజర్ చేస్తూ ఉన్నాడు. సైన్ థీటా అనేసరికి ఇక్కడ యాంగిల్ ఎంతో పెట్టుకున్నాడు. థీటా అంటే యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ పెట్టుకొని ఈ హైట్ ఎంతో తెలుస్తుంది, హైట్ ఆఫ్ ది టవర్ తెలుస్తుంది. హైట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేసరికి ఇది హైపోటెన్యూస్. సో మళ్ళీ రాజుకి డౌట్ వచ్చింది, అప్పుడు యాంగిల్ ఎంతో తెలియాలి కదా అన్నాడు. సో సైన్ థీటా అనేసరికి ఈ హైట్ అంటే ఈ యాంగిల్కి ఇది సైడ్ ఏంటి, ఈ సైడ్ ఉన్నది ఎప్పుడు ఆపోజిట్ సైడ్ అవుద్ది. సో యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఈ సైడ్ని ట్రయాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటారు. దీన్ని ఎడ్జసెంట్ సైడ్, ఎడ్జసెంట్ ఇన్ ద సెన్స్ పక్కనుండే సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సో ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. అప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని చెప్పాడు. బట్ యాంగిల్ ఎంతో తెలియాలి కదా అన్నారు. అదో డౌట్ వచ్చింది. సో ఇంకొకటి రెండోవాడు ఉన్నాడు కదా, రెండోవాడు ఏంటంటే, సార్ నా పేరు కాస్ థీటా, నేను ఆపోజిట్ సైడ్ కాదు ఎడ్జసెంట్ సైడ్ కనుక్కొని చెప్తాను అన్నాడు. అప్పుడు ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ అన్నాడు. సరే ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్, మరి ఇప్పుడు కూడా యాంగిల్ తెలియాలి కదా అన్నాడు. అర్థం కాలేదు. సో ఇది కూడా క్వశ్చన్లో ఉండిపోయింది. తర్వాత ఇంకొకటి ఉంటాడు కదా, ఆడొచ్చి సరే నా పేరు టాన్ థీటా, నేను అలా కాకుండా ఆపోజిట్ సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ని కనుక్కొని నేను ఆ లెంత్ ఎంత ఉంటుందో చెప్తాను అన్నాడు. సో ఫస్ట్ ఏం చేశాడంటే ఈ ఎడ్జసెంట్ సైడ్ తెలుస్తుంది, ఆపోజిట్ సైడ్ తెలుస్తుంది, అప్పుడు యాంగిల్ తెలుస్తుంది కదా ఎంత ఉండాలో. యాంగిల్ తెలిసినప్పుడు ఏంటంటే ఈ యాంగిల్లో యూజ్ చేసి ఈ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేశారు. సో ముగ్గురు తమ్ముళ్ళు హెల్ప్తో ఏంటంటే ఇక్కడ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా సేమ్. మీరు ఏదైతే మ్యాథ్స్ అంటే భయం అనుకున్నారు, ట్రిగ్నోమెట్రీ అంటేనే భయం అనుకున్నారు, ఈ కథ రూపంలో చెప్పినప్పుడు ఏంటంటే మీకు అర్థమైంది కదా, సైన్ థీటా ఉంటుంది, కాస్ థీటా ఉంటుంది, టాన్ థీటా ఉంటుంది. నార్మల్గా ఇలా కాకుండా కథ రూపంలో కాకుండా నార్మల్ డైరెక్ట్ చెప్పాను ఏంటి సైన్ ఏంటి, కాస్ ఏంటి, టాన్ ఏంటి ఇలా వస్తాయి. సో ఒక స్టోరీ ఫార్మేట్లో ఏది చదివినా సరే ఒక స్టోరీ ఫార్మేట్లో చదివినప్పుడు మనకి ఇంకా బెటర్గా గుర్తుంటుంది. సో అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, కాస్ థీటా అన్నప్పుడు ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్, టాన్ థీటా అనేసరికి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ఇలా. సో ఇంకా డౌట్గా ఉంది, ఇంకా సరిగ్గా నాకు గుర్తుండట్లేదు సార్ అంటే ఈ యొక్క నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. నిమోనిక్ ఇన్ ద సెన్స్ షో కాతో. ఓజీ సినిమా చూశారు కదా, అందులో జపనీస్లో చెప్తూ ఉంటారు కదా సరదాగా. సో ఇది ఒక జపనీస్ మంత్రం అనుకోండి. సో కాతో ఇన్ ద సెన్స్ సో అంటే ఎస్ అంటే ఇక్కడ సైన్ అని, ఇది సైన్, ఇది ఓ అంటే ఆపోజిట్ సైడ్ అని, హెచ్ అంటే హైపోటెన్యూస్. సో ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని వస్తుంది కదా. అర్థమైంది. సోకాతో అంటే మీనింగ్ ఇక్కడ కా అంటే సో కా ఇన్ ద సెన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఎడ్జసెంట్ సైడ్, హెచ్ ఫర్ హైపోటెన్యూస్. గెట్ ఇట్. సో టాన్ థీటా టీఓఏ ఇన్ ద సెన్స్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. క్లియరా? ట్రిగ్నోమెట్రీ అనేసరికి ఈ మూడు గుర్తుపెట్టుకోండి ముందు. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, అది అలా గుర్తుపెట్టుకుని చెప్పాను కదా. సో కాతో ఇన్ ద సెన్స్ ఎస్ ఇన్ ద సెన్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సో మన మ్యాథమెటిషియన్స్ ఏంటంటే ఇవి గుర్తున్నాక సపోజ్ ఏంటంటే ఇలా కాకుండా దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది అని సరదాగా అవి కూడా కనుక్కుంటారు కదా. సో సైన్ థీటాని రివర్స్ చేస్తే సైన్ థీటా ఇన్ ద సెన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేశారు కదా, మరి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ చేస్తే ఏదేమొస్తుంది? ఓకేనా? కాస్ థీటా ఉంది, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంది, మరి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఉంది, మరి రివర్స్ చేయండి దాన్ని కూడా, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మ్యాథమెటిక్స్ ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒకటి కనుక్కోవాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. సో నార్మల్గా మళ్ళీ చెప్పండి ఒకసారి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్,
మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. సో పేపర్ తీసుకొని ఏంటంటే ఈ ఫార్ములాస్ అన్ని ట్రిగ్నోమెట్రీ అని పెట్టి ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో వీటిని రివర్స్ చేస్తే ఏమొచ్చింది, రివర్స్ ఇన్ ద సెన్స్ రెసిప్రోకల్, రివర్స్ కాదు రెసిప్రోకల్ చేస్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, ఇదే కదా రెసిప్రోకల్ అంటే. సో దీన్ని ఏమన్నారంటే కొసెకెన్ థీటా అన్నారు. పేర్లు కొత్తగా ఉండొచ్చు, ఒకసారి అలవాటు అయితే బాగుండదు. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు కొసెకెన్ థీటా. దీన్ని రెసిప్రోకల్ చేయండి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఉంది కదా, రెసిప్రోకల్ చేయండి దీన్ని కూడా, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు cot theta. సో కోసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కో టాంజెంట్ థీటా అంటారు వీటిని. సో వాటిలో ఏంటంటే షార్ట్ ఫామ్లో అలా రాశారు. దీని నుంచి ఇలా రాయచ్చలేదు చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెన్ థీటా. సో దానికి రెసిప్రోకల్ ఏదో వచ్చింది, రెసిప్రోకల్ వచ్చినప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెన్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా, tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. సో దానికి రెసిప్రోకలే రాసాం, కొత్తగా ఏం రాయలేదు. సో దీన్ని ఇలా కూడా రాసాం, కొసెకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని. దీని నుంచే కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని. దీన్ని అటువైపు పంపిస్తుంది, దాన్ని ఇటువైపు తీసుకొచ్చాను అంతే, ఏం చేయలేదు కొత్తగా. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. సో దీని నుంచే మళ్ళీ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan థీటా. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ. సో ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే ఒక పేపర్ మీద తీసి రాయండి, నేర్చుకోండి. మ్యాథ్స్ అనేది రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా బెటర్ అవుతారు. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. మ్యాథ్స్ అంటే భయాన్ని వదలండి ఫస్ట్. మ్యాథ్స్ అనేది మన రియల్ లైఫ్ అప్లికేషన్, ఎక్కడ చూసినా సరే నెంబర్సే ఉంటాయి. ఇక్కడ tan థీటా థీటా అన్నారు ఏంటని అనుకుంటారు. ఇక్కడ థీటా ఇన్ ద సెన్స్ యాంగిల్, ఒక బిల్డింగ్ కట్టాలన్నా సరే యాంగిల్స్ తెలుసుకోవాలి కాబట్టి ఒక్కొక్క యాంగిల్తో ఒక్కొక్క సైడ్ తెలుసుకోవచ్చు. ఒకసారి ఆపోజిట్ తెలుసుకుంటూ, ఒకసారి ఎడ్జసెంట్ తెలుసుకుంటూ, ఒకసారి హైపోటెన్యూస్, డిఫరెంట్ సైడ్స్ తెలుసుకోవడానికి ఇవన్నీ కనిపెట్టారు. సో మనం కూడా, మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఇంజనీర్స్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే బ్రిడ్జెస్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ యాంగిల్స్ గురించి తెలియాలి ఫస్ట్. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ అనమాట. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ యువర్ లైఫ్ అప్లికేషన్. మీ జీవితంలో వచ్చేవి ఇవన్నీ కూడా. సో లెర్న్ ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచైనా సరే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ స్పేర్ చేసి ఇవి నేర్చుకోవడం ట్రై చేయండి. సో లర్నింగ్ అనేది ఒక రోజులో ఒక ఎగ్జామ్ రాస్తే అయిపోయేది కాదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రోజు మీరు నేర్చుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ట్యూన్ విత్ అస్, సీ యూ అగైన్.